హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మికను నెక్స్ట్ సరికొత్త యాంగిల్లో చూడబోతున్నామా? నెవర్ బిఫోర్ క్యారెక్టర్ చేయబోతోందా? టాక్సిక్ లో గ్లామర్ బ్యూటీ కియారా అడ్వానీ నుండి సంథింగ్ డిఫరెంట్ ఆశించొచ్చా? హీరోయిన్స్ కేవలం 4 పాటలకే పరిమితం కావాలనుకోవడం లేదు. తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి డిఫరెంట్ రోల్స్ చేసేందుకు సై అంటున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ ను షేక్ చేస్తున్న రష్మిక మందన ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అన్నట్లుగా మారుతోంది. అది కూడా నెవర్ బిఫోర్ రోల్స్ చేయబోతోంది. మైజాలో గన్నెక్కు పెట్టిన రష్మిక నెక్స్ట్ మరో ఛాలెంజింగ్ రోల్ కు షిఫ్ట్ అవుతోంది. బాలీవుడ్ యంగ్ హీరోలకు లేడీ లక్ గా మారిన రష్మిక షాహిద్ కపూర్ సరసన కాక్టైల్ 2లో నటిస్తోంది. అయితే ఇందులో ఆమె లెస్బియన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృతి సనన్ అండ్ రష్మిక లెస్బియన్స్ గా కనిపించబోతున్నారన్న బజ్ బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ మ్యాటర్ నిజమా కాదా తేలాలంటే ఈ ఏడాది సెకండ్ హాఫ్ వరకు ఆగాల్సిందే. టాక్సిక్ తో కన్నడ ఇండస్ట్రీలోకి టర్న్ తీసుకుంటున్న కియారా అద్వానీ కూడా ఇప్పటి వరకు చేయని సరికొత్త క్యారెక్టర్ చేయబోతోంది. నదియాగా కనిపించబోతున్న వార్ టు బ్యూటీ ఇందులో బ్లైండ్ గర్ల్ పాత్ర చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వదిలిన ఆడియో సాంగ్ తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎక్కడా ఆమె క్యారెక్టరైజేషన్ రివీల్ కాకుండా జాగ్రత్త తీసుకుంటోంది గీతూ మోహన్ దాస్. ఇప్పటి వరకు హీరోయిన్స్ క్యారెక్టర్స్ నేమ్స్ మాత్రమే రివీల్ చేసిన దర్శకులు వాళ్లను గ్లిమ్స్, టీజర్లలో హైడ్ చేస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ ఏడాది సుకుమార్ నుండి మూవీ రాకపోవచ్చు, కానీ సుక్కురాని లోటును ఆయన శిష్యులు తీర్చబోతున్నారు. గురువు బాటలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ కంటెంట్ చిత్రాలతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో జానర్ ఎంచుకుంటూ సుక్కుకు సరైన శిష్యులమి అని అనిపించుకునేందుకు రెడీ అవుతున్నారు. తను ఎదగడమే కాదు, తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు ఓ బ్యాక్ బోన్ లా మారారు సుకుమార్. కథ, కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సాహాన్ని అందించడమే కాదు, తాను నిర్మాతగా మారి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుని తమకంటూ ఓ పాత్ ఏర్పాటు చేసుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. వన్ నేనొక్కడ్నే, నాన్నకు ప్రేమతో మూవీస్ లో సుక్కు దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఉప్పెనతో దర్శకుడిగా మారి ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్ తో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా పెద్దిని తెరకెక్కిస్తున్నాడు. బుచ్చి మేకింగ్ అండ్ టేకింగ్ లో అక్కడక్కడ సుకుమార్ ను గుర్తు చేస్తుంటాడు. ఏప్రిల్ 30న సెకండ్ టెస్ట్ కు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. సుకుమార్ మరో శిష్యుడు కార్తిక్ వర్మ దండు. ఫస్ట్ ఫిలిం భం భం భోలేనాథ్ బెడిసికొట్టిన సెకండ్ ఫిలిం విరూపాక్షతో క్లిక్ అయ్యాడు. బ్లాక్ మ్యాజిక్ లాంటి సరికొత్త కాన్సెప్ట్ తో వావ్ అనిపించాడు. నెక్స్ట్ మరింత బిగ్గర్ ఫిలిం చేస్తున్నాడు. నాగ చైతన్యతో మిథాలజీ స్పెక్ట్రమ్ కాన్సెప్ట్ తో వృషకర్మ చేస్తున్నాడు. తాజాగా వదిలిన గ్లిమ్స్ గూస్ బాంబ్స్ తెప్పించడమే కాదు, మూవీపై అంచనాలు పెంచేశాయి. రంగస్థలం నాన్నకు ప్రేమతో మూవీలో సుకుమార్ దగ్గర వర్క్ చేసిన శ్రీకాంత్ ఓదెలా దసరాతో మాస్ దర్శకుడిగా మారాడు. నాని కెరీర్ లో ఫస్ట్ 100 crore మూవీని అందించిన శ్రీకాంత్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు న్యాచురల్ స్టార్. పారడైస్ లో నానిని మరింత రా అండ్ రస్టిక్ గా చూపించబోతున్నాడు దర్శకుడు. ఆగస్ట్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. వీళ్లే కాదు, కుమారి 21F 18 pages డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్, తాజాగా రిలీజ్ అయిన శ్రీ విష్ణు థ్రిల్లర్ ఫిలిం మృత్యుంజయ్ డైరెక్టర్ హుస్సేన్ షా కిరణ్ కూడా సుకుమార్ శిష్యులే. సుకుమార్ దగ్గర పాఠాలు నేర్చుకుని దర్శకులుగా ప్రూవ్ చేసుకుంటుంటే వారికి అవసరమైన హెల్ప్ చేస్తూ సపోర్టివ్ సిస్టమ్ గా మారాడు ఈ లెక్కల మాస్టర్. ఈ ఏడాది సుకుమార్ రాకపోయినా ఆయన శిష్యులు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేలా ఉన్నారు. గ్లోబల్ స్థాయికి ఎదిగాక టాలీవుడ్ ను ప్రతి దానిలోనూ కాంపిటీషన్ గా చూస్తోంది బాలీవుడ్. బిగ్ స్కేల్ మూవీస్ తీసే దగ్గర నుండి కలెక్షన్స్ వరకు క్యాలిక్యులేషన్స్ వేస్తోంది. ముఖ్యంగా 1000 crore మార్క్ మూవీస్ విషయంలో తెలుగు ఇండస్ట్రీతో పోటీ పడుతోంది. ఈ టగ్ ఆఫ్ వార్ లో ప్రెజెంట్ టాలీవుడ్ తో టైగర్ నిలిచిన బాలీవుడ్ ఈ ఏడాది ఆ నెంబర్ అధిగమించనుందా? బాక్స్ ఆఫీస్ లెక్కలు మారిపోయాయి. కొత్త టార్గెట్స్ పుట్టుకొస్తున్నాయి. సౌత్ వర్సెస్ నార్త్ కాదు, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అన్నట్లుగా పోటీ వాతావరణం మారిపోయింది. టాలీవుడ్ 1000 కోట్లు కొట్టగా లేనిది మేం కొట్టలేమా అని కాలరెగరేస్తున్నారు నార్త్ హీరోలు. దంగల్, జవాన్, పఠాన్ చిత్రాలతో బాలీవుడ్ పుష్ప 2, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, కల్కి లాంటి 4 1000 crore మూవీస్ లో బీ టౌన్ కన్నా ఓ నంబర్ ఎత్తులోనే ఉంది టాలీవుడ్. తాజాగా రణ్వీర్ సింగ్ ధురంధర్ తో దాన్ని సమన్ చేశాడు. అంచనాలు లేకుండా వచ్చిన ఈ బాలీవుడ్ ఫిల్మ్ హైయెస్ట్ గ్రాస్ ఆఫ్ రీజనల్ ఇండస్ట్రీగా నిలిచింది. ఈ ఏడాది బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది బాలీవుడ్. ఒకటి కాదు, 3000 crore ఫిల్మ్స్ లోడ్ చేస్తోంది. బిగ్ స్కేల్ మూవీస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఊచకోత కోసేందుకు రెడీ చేస్తోంది. ధురంధర్ తో 1300 కోట్లు మాస్ కలెక్షన్స్ చూపించిన రణ్వీర్ నెక్స్ట్ సీక్వెల్ తో ఈ నంబర్ తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. ధురంధర్ 2ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఫిల్మ్
1000 crore మార్క్ అచీవ్ చేస్తే టాలీవుడ్ పై కన్నా ఓ మెట్టు ఎక్కినట్లే. దురంధర్ 2 మాత్రమే కాదు, 2026లో థియేటర్స్ షేక్ చేయబోయే గల్లా పెట్టే లెక్కలు గల్లంతయ్యే సినిమాలు బాలీవుడ్ నుండి రాబోతున్నాయి. నెవర్ బిఫోర్ బడ్జెట్ మూవీతో పాటు బాక్స్ ఆఫీస్ ర్యాంప్ ఆడించే హీరో ఇయర్ ఎండింగ్ రాబోతున్నాడు. 2026లో బాలీవుడ్ హ్యాట్రిక్ 1000 crores అచీవ్ చేయబోతోందా? గతేడాది సౌత్ అచీవ్ చేయలేకపోయిన 1000 crore ఫిలిం నార్త్ బెల్ట్ టచ్ చేసి టాలీవుడ్ కు సవాల్ విసిరింది. తెలుగు ఇండస్ట్రీ కవ్విస్తూ మేల్కొనేలా చేస్తోంది. అదే టైంలో 2026లో అగ్రెషన్ తో వర్క్ చేస్తోంది నార్త్ బెల్ట్. దురంధర్ 1000 crore టార్గెట్ టచ్ చేసిన మిస్ ఫైర్ అయిన నెక్స్ట్ మరో 2-3 ఫిలిమ్స్ లోడ్ చేసే పనిలో ఉంది బాలీవుడ్. కనీవిని ఎరుగని బడ్జెట్ తో వచ్చేస్తోంది రామాయణ. యానిమల్ తర్వాత కంప్లీట్ గా ఈ మూవీకే కమిట్ అయ్యాడు రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న బాలీవుడ్ రామాయణను 4000 కోట్లతో నిర్మిస్తున్నాడు నమిత్ మల్హోత్రా. యష్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, విజువల్ వండర్గా రూపుదిద్దుకుంటోంది. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు నితీష్ తివారీ. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళికి, మలి భాగాన్ని నెక్స్ట్ దీపావళికి విడుదల చేయనున్నారు. 4000 కోట్లతో అంటే టార్గెట్ కూడా ఆ లెవెల్లో ఫిక్స్ అయినట్లే. 2023లో జవాన్, పఠాన్తో 1000 crore టెస్ట్ చేసిన షారుఖ్ 2 years నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయలేదు. బాద్షా రాక కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఈ నిరీక్షణకు కింగ్ మూవీతో ఈ ఏడాది ఎండ్ కార్డ్ వేయనున్నాడు షారుఖ్. డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న కింగ్ మూవీతో మరోసారి బాద్షా బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తాడా? తన ఖాతాలో మరో 100 crore మూవీ వేసుకుంటాడా? లెట్స్ సీ. భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాకే జ్ఞానోదయం అయినట్లుంది సూర్యకు. ఎక్స్పెరిమెంట్స్, మేకోవర్స్ నేమ్ తెచ్చిపెడతాయి కానీ కాసులు కురిపించవని కాస్త లేటుగా గ్రహించిన కోలీవుడ్ స్టార్ హీరో ఈసారి జోనర్ మార్చేశాడు. అయితే సమ్మర్ నుండి రైనీ సీజన్ కు రిలీజ్ డేట్ చేంజ్ అయింది. దీనికి రీజన్ అదేనా? సురారై పుట్రు, జై భీమ్ లాంటి ఓటీటీ సినిమాలతో సూపర్ పర్ఫార్మెన్స్ చూపించిన సూర్య టాలీవుడ్ ను చూసి ఏదో ప్రయోగం చేద్దామనుకుని తన మార్కెట్ కన్నా బడ్జెట్ ఎక్కువ పెట్టి కంగువా లాంటి ఎక్స్పెరిమెంట్ మూవీ తీశాడు. ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. కట్ చేస్తే బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. సుమారు 200 కోట్ల రూపాయల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన కంగువా 106 కోట్ల గ్రాస్ వసూలను మాత్రమే రాబట్టుకోగలిగింది. శివ చేసిన గాయాలకు కార్తీక్ సుబ్బరాజ్ మెడిసిన్ అవుతాడు అనుకుంటే రెట్రోతో ఆ గాయం మరింత పెద్దది చేశాడు. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ మూవీ పేరుకు 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని పోస్టర్ పంచుకున్నప్పటికీ అంత సీన్ లేదని తేల్చేశారు ట్రేడ్ పండితులు. ఫేక్ నెంబర్స్ అని కొట్టి పారేశారు. ప్రస్తుతం కరుప్పుతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు సూర్య. ఎక్స్పెరిమెంట్స్, మేకోవర్స్ వల్ల సక్సెస్ రాదు అని గ్రహించిన సూర్య జస్ట్ ఫర్ చేంజ్ కోసం తమిళ దర్శకుల్ని పక్కన పెట్టి తెలుగు ఇండస్ట్రీ దర్శకులపై ఫోకస్ చేశాడు. సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో సక్సెస్ ఇచ్చే వెంకీ అట్లూరి చెప్పిన కథకు ఫ్లాట్ అయిన సూర్య ప్రాజెక్టు పట్టాలెక్కించాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ గా మూవీ రాబోతోంది. సమ్మర్ రిలీజ్ అని గతంలో ప్రకటించగా ఇప్పుడు రైనీ సీజన్ కు పోస్ట్ పోన్ అయింది. జూలైలో మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న కరుప్పును ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్. అందుకే విశ్వనాథ్ ను జూలైలో తెద్దామని అనుకుంటున్నారట ఇక్కడి మేకర్స్. అలాగే సూర్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. విశ్వనాథ్ తర్వాత మలయాళ దర్శకుడు జీతూ మాధవన్తో తన 47వ మూవీని చేయబోతున్నాడు సూర్య. అది కూడా ఈ ఏడాదే వస్తే ఫ్యాన్స్ కు సూర్య త్రిబుల్ ట్రీట్ ఇచ్చినట్లే. ట్రీట్స్ తో సరిపెట్టేస్తాడా? హిట్స్ కొట్టి జోష్ నింపుతాడా ఈ స్టార్ హీరో? డిస్ట్రిబ్యూషన్ రంగంలో నుండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టిన ఓ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ చిత్రాలకు తెరలేపింది. విధి విచిత్రమో లేక ప్లానింగ్ సరిగా లేకో ఒకటి కాదు, పట్టాలెక్కిన ప్రతి ప్రాజెక్ట్ విడుదలయ్యేందుకు హడల్స్ ఎదుర్కొంటున్నాయి. మరి సెట్స్ పైకి వెళ్లే మూవీ పరిస్థితి ఏంటి? నిర్మిస్తుందా, తప్పుకుంటుందా? లో బడ్జెట్ సినిమాలు తీసే శాండిల్వుడ్ కు భారీ చిత్రాలను నిర్మించే స్థాయికి తీసుకెళ్లింది హోంబలే. ఈ ప్రొడక్షన్ హౌస్ ను స్ఫూర్తిగా తీసుకుని డిస్ట్రిబ్యూషన్ రంగంలో నుండి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది కేవీఎన్ ప్రొడక్షన్స్. సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించింది. కానీ ఏం లాభం? తీసిన సినిమాలన్నీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి హోల్డ్ అవుతున్నాయి. మొన్న జననాయగన్, నిన్న టాక్సిక్ వాయిదాల పర్వంలో నడుస్తున్నాయి. దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటోన్న జననాయగన్ పై భారీగా ఖర్చు పెట్టింది కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్. సుమారు 400 కోట్లతో నిర్మించిన ఈ బొమ్మ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా లాస్ట్ మినిట్ లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయింది. సుప్రీంకోర్టు వరకు చేరినా ఈ పంచాయతీ తేలలేదు. దీంతో మూవీ ఎప్పుడొస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్. ఈ జలక్ నుండే ప్రొడక్షన్ హౌస్ కోలుకోలేదు అనుకుంటే తాజాగా టాక్సిక్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది.
రిలీజ్ కు ఇంకా 15 రోజులుండగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. యష్ టాక్సిక్ ను 600 కోట్లతో నిర్మిస్తోంది కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్. అయితే రీషూట్స్ వల్ల అనుకున్న దానికన్నా బడ్జెట్ పెరిగిందన్నది శాండిల్వుడ్ టాక్. తీరా విడుదల దగ్గరకు వచ్చేసరికి యుద్ధం సాకుగా చెప్పి పోస్ట్ పోన్ చేసింది. ఈ రెండే కాదు, గత ఏడాదే రావాల్సిన ధ్రువ్ సర్జా కెడీ ద డెవిల్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేకపోతోంది. ఈ బొమ్మలన్నీ ల్యాబ్లకే పరిమితం కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది కేవిఎన్ సంస్థ. ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లే చిరంజీవి బాబీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందన్న టాక్ నడుస్తోంది. ఈ విషయం తేలాలంటే మార్చి 14 మూవీ ఓపెనింగ్ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.